మిత్రులారా, మనము ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ ఒక రకమైనటువంటి పరిమాణం ఉంది. ఈరోజు వర్షం పడింది. చుట్టూ పరిసర ప్రాంతం చూడండి. నేను మీకు కొన్ని అద్భుతాలు చూపిస్తాను. నా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అంతా గ్రీనరీతో నిండిపోయి ఉంది. నా వెనకంతా తోటలు, కొబ్బరి చెట్లు. మన ఎదురుగా కనపడుతున్నటువంటి మామిడి చెట్టుకి విశిష్టత ఉందండి. అది దరిదాపు 500 ఏళ్ల క్రితం మామిడి చెట్టు అట. దాని చూసారా, ఇంత పెద్ద మామిడి చెట్టు, 500 ఏళ్ళట. ఈ చెట్టు చాలా మహిమాన్వితమని స్థానికుల నమ్మకము. ఇక్కడ స్థానికులు కూడా చాలా దూర ప్రాంతాల నుండి వస్తారట. చూసారుగా ఈ చెట్టు ఓడలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ చెట్టు కింద నిలబడ్డాం మనం. ఈ కాండం కూడా చూడండి ఎంత పెద్ద. ఇక్కడ సార్, ఈ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఎలాగా ఫీలింగ్ ఉందండి? ఏమనిపిస్తుంది? హ్యాపీ అండి, చాలా బాగుందండి. చాలా బాగుందట. ఒక మహిళా మణి కూడా ట్రై చేస్తూ ఉంది. ఆధ్యాత్మిక ఆనందంగా ఉందట అండి. మేడం, ఎలా ఉందండి? చూసారా, దీని పరిసర ప్రాంతం అంతా చూపిస్తున్నాను. దీని వేర్లు చూడండి ఎంత దూరాలకు పాకిందో. నేను మిమ్మల్ని తీసాను. ఇక్కడ చూసారు శివలింగాలు, ఇవన్నీ శివలింగాలు. మేడం, ఎలా ఉందండి అక్కడ అనుభూతి? ఎలా ఉంది మీకు? చాలా అద్భుతంగా ఉందండి. సూపర్. శివలింగాలు మేడం. ఎక్కడంటే శివలింగాలు? ఈ న్యాచురల్గా వచ్చినాయి ఇవి. శివలింగాలు అటండి ఇవి, న్యాచురల్గా వచ్చినటువంటి శివలింగం. చూశారు కదండి మిత్రులారా. ఈ ప్రదేశానికి రావాలంటే చాలామంది ఏమంటారంటే అదృష్టం ఉన్న వాళ్ళే రాగలుగుతారని చెప్తున్నారు. అందరూ రాలేరు. ఈ ప్రదేశం గురించి తెలుసుకోవడం కూడా స్థానికులకు కూడా అవగాహన లేదంటున్నారండి. మహర్షి తపస్సు చేశారు. చెప్పండి సార్. మహర్షి తపస్సు ఒక మహర్షి కాదు, ద్వారకా మహర్షి. అందుకే ద్వారకా తిరుమల పేరు వచ్చింది. విన్నారు కదా మిత్రులారా. ఈ సదవకాశాన్ని కలిగించినటువంటి స్థానికులకు మన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. మరొక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుద్దాం. నమస్తే.